ఒక సముద్రపొడ్డున జాక్ అనే వ్యక్తికి ఒక పక్షి దొరుకుతుంది. అది కార్చిన కన్నీటి చొక్క బూడిపై పడితే అది కాలిపోతుంది. అయితే పక్షి జాక్ ని విడిపించమని వేడుకుంటుంది. మనసు కరిగిపోవడంతో ప్రాణాలను పణంగా పెట్టి పక్షి సంఖ్యలు విడిపించాడు. విముక్తి పొందిన పక్షి జాక్ కి కృతజ్ఞతలు చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోయింది. తన ప్రాణాలను కాపాడినందుకు అతనికి కృతజ్ఞతగా ఈకను ఇచ్చి ఎప్పుడైనా ప్రమాదం ఎదురైతే నిన్ను కాపాడడానికి ప్రాణాలను పణంగా పెడతానని చెప్తుంది. ఆ మరుసటి రోజు రాజును మోసం చేసినందుకు జాక్ ని బంధించి కోటకు తీసుకువెళతారు. అయితే జాక్ ఈ పక్షి ఈకను బయటికి తీసి పిలుస్తూ ఉండగా పక్షి ఈక ఉంగరాల జుట్టుగా తన మెరుపును కోల్పోతుంది. దాంతో గ్రామస్తులంతా పొట్ట పగిలేంత వరకు గట్టిగా నవ్వుతారు. ఇదంతా చూసి రాజుకి కోపం రావడంతో తల నరికివేయమని ఆజ్ఞాపించాడు. దాంతో నరికేయబోతున్న సమయంలో నేలపై ఉన్న ఈక అకస్మాత్తుగా మంటగా మారి నిప్పుల పక్షి గాలిలో చక్కెర్లు కొడుతూ కనిపడింది. అప్పుడు రాజు తన తప్పు చేశాడని గ్రహించి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేశాడు. దాంతో జాక్ పక్షి కారణంగా యువరాజు అవుతాడు. గైస్, వీడియో ఇస్తే లైక్ చేయండి. మూవీని కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తే వెళ్ళి చెక్ చేయండి.